చనిపోయిన వ్యక్తికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా? అందులో పార్ట్ 3. పార్ట్ 1, 2 చూడని వాళ్ళు అవి 2 చూసిన తర్వాత ఈ పార్ట్ చూడండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ 3లో ఏం చెప్పుకోబోతున్నామంటే, ఈ చనిపోయిన వ్యక్తి వీలునామా రాసి చనిపోయాడా, వీలునామా రాయకుండా చనిపోయాడా అనేది ఇంపార్టెంట్. కాసేపు అనుకుందాం. వీలునామా రాశాడు. మరలా ఇందులో ఈ వీలునామాలో లీగల్ హెయిర్స్ ఎవరెవరికి ఇన్కమ్స్ కానీ ఆస్తులు కానీ ఎలా డివైడ్ చేయాలని చెప్పనేది కనుక రాస్తే, చనిపోయేంత వరకు అందులో ఉన్న లీగల్ హెయిర్స్లో ఎవరో ఒకడు లీగల్ రిప్రజెంటేటివ్గా ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నా, అది చూడండి. దాని ప్రకారంగా చనిపోయేంత వరకేమో ఆ ఫాదర్ నేమ్ మీద రిటర్న్స్ ఫైల్ చేసి, తర్వాత వచ్చిన ఇన్కమ్స్ని ఆ వీలునామాలో చెప్పిన వాటాల ప్రకారంగా ఆ ఇండివిజువల్ ఇన్కమ్స్లో చూపించుకొని వాళ్ళు ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ వీలునామాలో కనుక వాటాలు కాకుండా ఒక ఎగ్జిక్యూటార్ని గనక నియమిస్తే గనక ఈ తండ్రి, ఆ ఎగ్జిక్యూటారు ఆ ఎస్టేట్, డిసీజ్డ్ పర్సన్ యొక్క ఎస్టేట్ మొత్తానికి సపరేట్గా ఒక అసెస్మెంట్ కింద ఫైల్ చేస్తారు. ఆ మొత్తం వచ్చిన ఆస్తులన్నిటినీ డివైడ్ చేసేంత వరకు. ఇన్ కేస్ అసలు వీలునామానే గనక రాయకపోతే ఆ ఇన్కమ్స్కి ట్యాక్స్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లీగల్ హెయిర్స్ అందరూ వాళ్ళు కనుక డివైడ్ చేసుకొని ఆ సమానంగానో ఏదో రకంగా డివైడ్ చేసుకుంటే కనుక వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్స్లో చూపిస్తారు. అంతా అయిపోయిన తర్వాత, ఈ రిటర్న్స్ అన్నీ అయిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క పాన్ సరెండర్ చేయాలి, ఆ లైసెన్స్లు అన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ లీగల్ హెయిర్స్కి, ఉదాహరణకి అన్నదమ్ములు అనుకుందాం, వాళ్ళకి గొడవలు ఉన్నాయి, ఆస్తి పంపకాల్లో గొడవలు జరిగినాయి. మరి గొడవలు జరిగినాయి కదా అని చెప్పని ఇన్కమ్కి ట్యాక్స్ లేదా అంటే వీటిని డిస్ప్యూటెడ్ ఇన్కమ్స్ అని చెప్పని ఆన్ ద బేసిస్ ఆఫ్ రిసిప్ట్ ఎవరైతే ఆ ఇన్కమ్ మొత్తాన్ని తీసుకుంటున్నారో ఆ తీసుకున్న వ్యక్తి ఇన్కమ్గానే భావించి మొత్తం ఇన్కమ్ కూడా ఆ వ్యక్తి యొక్క, ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క ఇన్కంలో కలిపి ట్యాక్స్ వేస్తారు. మీరు అడగచ్చు, అదేంటి సార్ అంతా ఇన్కమ్ అతనికే చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ అవుతుంది కదా? మరి టైం లిమిటేషన్ దాటిపోతుందని ప్రస్తుతానికి ముందు ఎవరో ఒకళ్ళ హ్యాండ్స్లో ఇన్కమ్ని ఇంక్లూడ్ చేసి, మీరు కొట్టుకోండ్రా బాబు అని చెప్పని డిపార్ట్మెంట్ వదిలేస్తుంది. ఫైనల్గా డిపార్ట్మెంట్, అది వీళ్ళు అన్నదమ్ములు అందరూ కొట్టుకున్నాక కోర్టు కనుక డిసైడ్ చేసి, ఎస్ అది మొత్తం ఏదే అంటే ఆల్రెడీ ఏ పేరు మీద అసెస్మెంట్ జరిగితే ఓకే, కాదు బీది అని చెప్పనంటే అప్పుడు బీ దగ్గర కలెక్ట్ చేసి ఏకి రిఫండ్ ఇచ్చేస్తుంది. కాదు రేషియో ప్రకారంగా అంటే రేషియో ప్రకారంగా అసెస్మెంట్ చేస్తుంది. ఫైనల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కడ పోగొట్టుకోదు. సో ఓకే, సో మిగిలిన విషయాలు మన నెక్స్ట్ పార్ట్ 4లో చూద్దాము. సో ఏ పార్ట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లా. మీరు ఫాలో చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మంచి మోటివేషన్ అనేది వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్కమ్స్ని అయితే కనుక మనం ఎస్కేప్ చేయలేం, చనిపోయినా కూడా ఆ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ కట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.